పరిపాలన ఉంది, ప్రభుత్వాల దగ్గర ఉంది, అలాగే నాయకుల కూడా దగ్గర ఉంది. ఎందుకంటే ఈ రోజుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఈ మాదిగా మాల అన్ని కులాలకు, బీసీలో ఉన్న కులాలకు కూడా ఎంఆర్ఓ ఇస్తాడు. కాలి కింద ఉన్న 57 కులాలకు, చదువు నోచుకొని కులాలకు ఇప్పటికీ ఆర్డీఓ, కలెక్టర్ కొన్ని కులాలకు ఇస్తున్నారంటే మేము ఎంత వెనుకబడ్డామో, మా మీద ఎంత అనగదొక్కాలు చూస్తారో ఈ రాజ్యం ఆలోచించండి. ఇదే ప్రశ్న నేను ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన రెంజర్ల రాయస్ గారిని ఇదే ప్రశ్న అడిగితే వారు ఒక మాట అన్నారు, ఏంటంటే మేము అవకాశాలని అందిపుచ్చుకున్నాము, వాళ్ళు ఎంతసేపు కులవృత్తుల్ని నమ్ముకొని అక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు వెనుకబడ్డారు. మాలలు అత్యధికంగా అవకాశాలను అందిపుచ్చుకున్నాం, మేము చదువులో ముందుగా రాణించినాం, రాజకీయ వ్యవస్థలో రాణించినాం కాబట్టి మేము అభివృద్ధి చెందే తోవలో వచ్చినాం అన్నట్టు మాట్లాడారు. అంటే ఇక్కడ ఆ రకంగా చూసుకుంటే మరి మనదే తప్పు అవుతుంది కదా. అయితే ఒక మాట రెంజల్ల రాజేష్ గారు చెప్తున్నాను, మేధావి, మంచి జ్ఞాని, మంచి అన్ని రకాలుగా సమాజంలో బాగా పేరుంది ఆయనకు. మీ ద్వారా ఏమంటుందంటే ఆయన అలాంటి మాట అనకూడదు. ఎందుకంటే చదువుకోవచ్చు కాదు, చదువుకోవచ్చు, కానీ మేము చదువుకున్నామని సర్టిఫికేట్ ఇస్తలేదు కదా. మేము చదువుకుందాం, మీలాగా డెవలప్ అవుదామంటే సర్టిఫికేట్ రావడం లేదు, లేదు. మేము ఏడగాలి, మీరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్తుంటే మేము చదువుకుంటామయ్యా, మాకు సర్టిఫికేట్ అనే పరిస్థితులు అంటే ఎవరు చేస్తారు మమ్మల్ని? మీరు పెద్ద దిగ్గు కదా, సరే మాకన్నా చదువులో ఉన్నోళ్ళు కదా, చదువుకున్నోళ్ళు కదా, జ్ఞానులు కదా. మరి ఎప్పుడైనా మీరు ఉపకరణం పిలిపించి మీకు ఏం పరిస్థితి ఉంది, సర్టిఫికేట్లు అందుతున్నాయా, లేకుంటే మీకు ఏం ఉద్యోగాలు వచ్చినాయా, మీ దేంట్లో వెనుకబడ్డం అని పెద్దరికం ఉంచుకోవాలంటే ఓ పెద్దన్నగా నువ్వేం చేయాలి? కింద కులం పట్టుకోవాలి కదా. నువ్వు అన్ని కులాల గురించి మాట్లాడతావు కదా, అన్ని దేవుళ్ళ గురించి మాట్లాడతావు కదా, ఇది తెలియాలి కదా అడుగుతున్నాను రాజేష్ అన్నకు నేను. ఎందుకంటే ఇప్పుడు అన్ని గురించి మాట్లాడతావు, ఇది ఎంత తెలియదు నీకు? ఇప్పుడు కింద ఉన్న కులాలు కిందనే నష్టపోవాలి, మీదన్న కులాలు మీదికే రావాలని ఆలోచన వాళ్ళకు. ఇప్పుడు మీది మాటలతో చెప్పడం కాదు, పనిచేసి చూపించాలని చెప్తున్నా. వాళ్ళు అట్ట కాకుండా మొత్తం వరికనే వద్దంటారు కదా. వాస్తవం చెప్పాలంటే వరికని ఎందుకు వద్దంటున్నావు? ఇప్పుడు ఆనాడు వరికన్నా వద్దు, ఆనాడు ఇప్పుడు మన సమాజంలో అంటున్నారు వాళ్ళు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో సభ్యులందరితో కలిపి ఒక బిల్లు చేసుకోవాలి, ఈ రకంగా సుప్రీంకోర్టుని బేస్ చేసుకొని రాష్ట్రాల మీదకి వేస్తే అది కాని పని. ఏదైతే 2004లో ఏ రకంగా అయితే కొట్టివేయబడిందో ఈసారి కూడా అట్లే జరుగుతుందని అంటున్నారు. ఆయన ఒక వంక పెడుతుంది దానికి. నిజంగా వాస్తవానికి నీ చిన్నోళ్ళ మీద 57 కులాల ప్రేమ ఉంటే నువ్వు ఏం చేయాలి? నిజంగా మనము మాదిగలు డెవలప్ అయినాము, మాలలు డెవలప్ అయినాము కదా, 57 కులాలు డెవలప్ కాలేవు కదా, వాళ్ళ గురించి మాట్లాడవు కదా నువ్వు. వాళ్ళ గురించి వరికన్నా కావాలి కదా, వాళ్ళ గురించి మాట్లాడవు. ఏమంటున్నావు అంటే నీ మంచి ఉద్దేశం లేకనే కదా ఆ సుప్రీంకోర్టు శాస్త్ర ప్రకారం చేయలేదు, మేము మళ్ళీ కోర్టు పోతామంటే అది నువ్వు ఏడ కింద కులాల మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు. అంటే నువ్వు డెవలప్ అయితే సరిపోతుంది. నువ్వు డెవలప్ కావాలి, మీ వాళ్ళు డెవలప్ కావాలి, మీ పిల్లలు డెవలప్ కావాలి, మీరు ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఆర్డీఓలు కావాలి. కానీ కింద కులాలు మాత్రం అంటే మీరు అంచవేస్తున్నట్టు కదా. ఇప్పుడు కులాన్ని అనగదొక్కుతున్నాడా కదా, ఇది చెప్పండి మీరు. మళ్ళీ ఏమంటారు, మీరు చదువుకున్న వాళ్ళు మీరు సుప్రీంకోర్టు పోయి మాకు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని కూడా శాసించే లెవెల్లో మారలు ఉన్నారు అంటున్నాను. దాన్ని ఆపే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కేంద్రంలో కూడా వాళ్ళ మనుషులు, వాళ్ళ పెద్దలు పనిచేసే పరిస్థితులు కాబట్టి సుప్రీంకోర్టు కూడా జడ్జిలు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మేము ఆపేస్తామంటే ఎవరన్నా శక్తి ఉంటుందా? వాళ్ళకు ఉన్నది కాబట్టి అది మాట్లాడుతారు. అంటే కింద కులాలను అనగదొక్కాలే, వీరికి పైకి రావద్దు, మేమే మంది రకాల ముందుకు రావాలని చెప్పి ఆలోచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీసీలో వరికరణ అయింది. బీసీలో అయింది కదా వరికరణ వాళ్ళని కొట్లాడినరా? వరిక అయింది కదా. అందులో ఏం లేని వాళ్ళు ఉన్నారు, తక్కువ కులాలు ఉన్నారు, ఎక్కువ కులాలు ఉన్నారు, బీసీ అని సమానం ఉన్నారు కదా. మరి ఇది కూడా అయితే ఇప్పుడు నీ మంచి ఉద్దేశం ఉంటే కాన్బాయ్ అయిపోతే ఏముంది, ఇప్పుడు 30 సంవత్సరాల కొట్లాడు కదా, ఈ రోజు కాదు కదా. ఈ 30 సంవత్సరాలు నానుతున్న కొట్లాడిని సరే అయిపోతే అందరికి సమానం పంచుకోవాలి, మంచిగా ఉందాం అన్నప్పుడు నీకు ఆ ఉద్దేశం రావాలి తప్ప మేము సుప్రీంకోర్టు నడవదు అంటే నీ ఉద్దేశం ఏమైనా అడుగుతుంది నేను. 57 కులాలు అభివృద్ధి చెందుతలేవని మీరు ఎట్లా అంటారన్నా? ఈ రోజు కూడా మాకు చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉండడానికి ఇల్లు లేవు మాకు. రేషన్ కార్డులో అండి మాకు ఈ రోజు కూడా. ఈ స్టూడియోకి నేను ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీరు ఎట్లా వచ్చారన్నా? ఇట్లా ఈ రోజు ఎట్లా వచ్చారు మీరు ఇక్కడికి? అంటే ఎట్లా అంటే మీరు ఏ వెహికల్లో ఎట్లా ట్రావెలింగ్ ఎట్లా వచ్చారు? నేను బైక్ మీద వచ్చిన. బైక్ మీద వచ్చిన. ఓకే. చింతల రాజలింగం అనే అన్న అన్ని స్టూడియోల్లో కూర్చొని వాళ్ళ కులాలకు జరుగుతున్న అన్యాయాల గురించి గంటలు ఉపన్యాసాలు ఇస్తున్నాడు అని అంటే
ఆయన ఏమాత్రం అభివృద్ధి చెందందే ఈ స్థాయికి వచ్చి ఈ రకంగా ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడాడు కదా మరి. అభివృద్ధి చెందిన అంటే అది వాస్తవం. అభివృద్ధి చెందిన ఏది? మాకు ఉద్యోగాలు ఉన్నాయా మా వాళ్ళకు? లేకుంటే మాకు ఎంఆర్ఓలు ఉన్నారా, ఆర్డీఓలు ఉన్నారా, కలెక్టర్ ఉన్నారా, లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా? ఏదో ఈ ప్రజలు చూడడానికి తెల్ల సెట్ చదువుకోకపోవడం, చదువుని అత్యంతగా విశ్వసించకపోవడం మన తప్పే అంట నేను. కాదండి, ఎందుకంటే మీకు సర్టిఫికేట్లు కులం సర్టిఫికేట్లు ఇస్తే మేము ఎందుకు చదువుకోమంటున్నా. మీ సెంచార జాతులం, మా 57 కుల కొన్ని సెంచార జాతులు ఉన్నాయి. సెంచార జాతులు ఎందుకైనవి? ఇప్పుడే కాదు, ఆ 78 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఆనాడు అనగదొక్కుతున్నారు. అంటే మేము చదువుకోవాలంటే సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ లేకుండా మాకు ఆనాడు తిరిగి మా వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి పోయినా కానీ సర్టిఫికేట్ రాకపోతే ఆ ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళిపోతారు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తారు. సెన్సార్ జాతులు ఇవి. ఇప్పుడు ఈ మధ్యలో సెన్సార్ చేయకుండా ఏ ఊర్లో ఆ ఊర్లో ఉంటున్నారు. అప్పుడు మా జాతులు ఏం చేసేది, ఆ టైంలో ఆటలు పాటలు కథలు బుర్రకథలు ఇవన్నీ చెప్పుకుంటూ రామని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత అవి చూసేవాళ్ళు ఎవరు లేరు. అయిపోయిన తర్వాత బతుకులు ఏమైనవి? ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాలో రోడ్ల మీద చెత్త పని చేస్తారు, చెత్త రిక్షలు కూలి పని చేస్తారు, పాత బట్టలు అమ్ముకుంటున్నారు. మా బతుకులకే అన్యాయం అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటారు, చదువుకోవాలి. మీరు చదువుకుంటామంటే ఇప్పుడు కూడా సర్టిఫికేట్ ఇప్పుడు ఏమంటున్నాం మేము. ఇప్పుడు మీరు ఏడున్నారు, ఆకాశంలో ఉంటే మేము పాతలో ఉన్నాము. అయ్యా ఇప్పటికి మీరు ఎమ్మెల్యే కావాలి కొట్లాడుతారు, మాకు మినిస్టర్ కావాలి. ఒక్కొక్కరికి మాదిగా మినిస్టర్ వస్తే మాలకి ఎందుకు వెళ్ళి కొట్లాడుతారు, మాదికి వస్తే మాల ఎందుకు ఇస్తే కొట్లాడుతారు. మేము సర్టిఫికేట్ లేదని ఆయన కొట్లాడుతున్నాం. అంటే మాకు వాళ్ళకి ఎంత తేడా ఉందని చెప్తున్నాను. వాళ్ళకి మాకు తేడా, వాళ్ళు ఎమ్మెల్యే మినిస్టర్లు కావాలని కొట్లాడుతూ ఉంటే, మొన్న ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాదిగా కావాలని కొంతమంది, మాల కావాలి కొంతమంది. ఉపకులాలు ఏడున్నాయి మరి? మిగతా కులాల గురించి ఎవరు మాట్లాడుతారు? ఇప్పుడు ఏంటంటే ఈ కొట్లాట కూడా ఈ 2 కులాల్లో చూసుకుంటున్నాయి. ఈ ప్రజలకు తెలియదు. ఇన్ని 57 కులాలు ఉన్నవి. 57 కులాలకు కూడా కొంతమందికి ఈ మధ్యలో ఈ వరిక స్టార్ట్ అయిన తర్వాత మీలాంటి వాళ్ళు పిలిచి మాట్లాడి మీ టీవీ ద్వారా చెప్తూ ఈ కులాలు ఉన్నాయి, వీళ్ళకి అన్యాయం జరుగుతున్నారు మీలాంటి చెప్తూ తప్ప కొంతమంది స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు యువకులకు తెలియదు కులాలు. ఎస్సీలు అంటే ఎవరైనా మాదిగా. మీకున్న పరిజ్ఞానం వరకు మాలలో ఏ మాత్రం వరకు జనాభా ఉంటుందన్న? వాళ్ళు చెప్తారు వాళ్ళు 30 లక్షలు ఉంటామంటారు. వాళ్ళు మాదిగలు ఎంత ఉంటారు? వాళ్ళు 70 లక్షలు అని వాళ్ళు అంటారు. మిగతా 57 మేము 30 లక్షలు ఉంటామని చెప్తారు. మేము కూడా 57 కలిపి 57 కలిపి దాదాపు 30 లక్షలు ఉంటాం మేము ఉంటాము. అయితే ఇంకోటి ఏంటంటే ఏంటంటే మాకు సర్టిఫికేట్ రాకపోతే మాదిగా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి మాది సర్టిఫికేట్ తీసుకురు. వాళ్ళు మాలకు దగ్గర ఉన్న వాళ్ళు మాల సర్టిఫికేట్ తీసుకురు. అట్లా మా జనం చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంతైనా చూడంటే సర్టిఫికేట్ దొరకనే కదా. ఇప్పుడు మా సర్టిఫికేట్ మాకు ఇస్తే మేము మీ కులాలను చేరుతాం. మేము ఎక్కువ జాతి ఎక్కువ అట్లా అయిపోయే మాది జాతి మాకెక్కువ ఉంది, మాల జాతి మాకెక్కువ ఉంది అంటారు. ఎక్కువ లేదు. అసలు నిజ స్వరూపం బయట పెడితే అంతా మీకుండదు వాళ్ళకుండదు. సగం జనం మాదే ఉందల్లా. సబ్బండ వర్గాల కోసం కులాల కోసం పోరాడుతున్నా అని చెప్పే మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ అంశం మీదికి రాగానే ఈరోజు మిగతా కులాల గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి? అది మాకు అదే అర్థమవుతుంది. మాకు ఆయనతో కలిసినా కానీ చెప్తే కదా, ఆ మాట కలిస్తే మీ కులాన్ని మీరు చేసుకోమని అంటే మేము ఏమంటున్నాం అంటే, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని కులాల గురించి ఎస్సీలకు అందరూ పైకి రావాలని చెప్పి బుక్ రాసి రాజ్యాంగం రాసిండు. ఎస్సీలే కాదు బీసీలు అన్ని కులాలు రావాలని చెప్పేసి ఆయన అట్లా అనుకోలేదు. మేము కూడా కృష్ణన్నని ఒక అంబేద్కర్లకు చూసినాం. ఆయన అన్ని కులాన్ని కొట్లాడుతున్నాడు కదా, పెద్ద దిక్కు అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఎందుకైందో మాకు అర్థంగా పరిస్థితి. మాకు ఎందుకు కావాల్సి వచ్చిందో ఏమో. మేము ఆయనతోటి మేము కొట్లాడింది లేదు, మేము ఏమో అన్న కూడా లేదు. మరి ఈ మధ్య అట్లా అయిపోయాడు, ఎప్పుడూ కాలేదు అట్లా. అది మరి ఎందుకైందో మాకు అర్థం కావడం లేదు, అదొక పరిస్థితి అయినది. అంటే మందకృష్ణ అనే వ్యక్తి ఈ రకంగా మారిపోతాడని మిగతా ఉపకులాలు కానీ మీలాంటి కులాలు ముందే ఊహించలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మమ్మల్ని చేపట్టుకుని నడిపించినోడు, ముందు కూసబెట్టినోడు, ఆయన పక్క కూసబెట్టుకున్నాడు. ఆయన పక్క కూసబెట్టి దూరం కాదు, ఆయన ఏడ కూర్చుంటే ఆ పక్కకి ఉపకులాలు స్థానం ఇచ్చి కూసబెట్టి వేరే కులాలు దూరం కూర్చుంటున్నాడు. అంత మంచి వ్యక్తి. కానీ మీరు చూస్తేనే ఎవరి కులాలు వాళ్ళు చూసుకోవాలని మందకృష్ణ అన్నారని మాట్లాడుతున్నారు. కానీ అన్ని సభలు సమావేశాల మీద మాట్లాడుతూ మిగిలిన 57 కులాల ప్రతినిధుల సపోర్ట్ నాకు ఉంది అని మాట్లాడుతున్నాడు కదా. మరి అంటే పిలుస్తాడేమో. మరి ఏమంటుండే ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, మీ సీ ద్వారా. ఇప్పుడు 10 దగ్గర స్పీడ్ పెడుతున్నాడు. ఎప్పుడైనా ఉపకులం కూర్చోబెట్టి మాట్లాడిపించిండా? లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో రెడ్డిలు కావచ్చు, బీసీలు కావచ్చు, విమలక కావచ్చు, ఈయన ఎవరు తెలంగాణ విఠల్ కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, వీళ్ళందరూ పోయి వరికన కావాలని చెప్పి మద్దతు ఇస్తారు. మల్లన్న లాంటి మద్దతు ఇస్తారు. చాలా సంతోషం.
కానీ వీళ్ళు అడుగుతాయి పెద్దవాళ్ళ మనుషులకు ఉపకులాలు ఏరి అడిగిరాడా మీకన్నా అన్యాయమైనారు కదా వాళ్ళు అన్యాయమైన వాళ్ళకు మరి జనాభా 10 అయితే మీకు ఎక్కువైతే కదా మరి సుప్రీంకోర్టు అది విధంగా చెప్పలే కదా ఏ కులం అయితే వెనకబడుతుందో ఏ కులం అయితే అన్ని రకాలు వెనకబడుతుందో దాని ద్వారా తీసుకురమ్మన్నారు కదా మీరు ఎందుకు జనాభా పక్కన అంటున్నారు ఎవరు అడగలేరు దమ్ము ఆ దమ్ము భయం ఎవరికి లేకపోయిందట ఇప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలి మీరు వరీకరణకు ఇచ్చేది సంతోషమే కాదన్ను కానీ అన్ని మాల మాది కంటే 100% అనగారిన కులాల కంటే ఊరికి బయట ఊరికి దూరాన నెట్టేసిన కులాలు వెనుకబడ్డ కులాలు చిట్ట చివరిన కులాలు మాది ఆ కులాల గురించి వీరు మాట్లాడారు అని చెప్పి బీసీ నాయకులకు మల్లన్నకు అక్కడ ఉన్న విఠలన్నకు పృథ్వీరాజ్ అన్నకు విమలక్కకు ఇంక వచ్చే ఇప్పుడు ఎన్నో రెడ్డిలు వాళ్ళకి తెలియజేస్తున్నా మీరు చేసే సంతోషమే కానీ ఉపకులాలు కూడా వాళ్ళకి అన్యాయమైన కదా వాళ్ళు పిలిచి వీళ్ళు మీకంటే వాళ్ళకి ఎక్కువ న్యాయంగా మాట్లాడు మీరు ఏదో భయానికో భక్తి ఆయన పిలిచింది కదా ఆయన ముంగట మెప్పుకు పిలుచుకొని మీ సపోర్ట్ వర్తమని కాదు మీ నిజమైన నిజాయితీ పరులు ఉంటే మీకన్నా వెనక కులాలు చాలా కులాలు ఇవ్వబడ్డవి వాళ్ళకు మీరు ఏం ఇస్తున్నారు అంటే చెప్పాలా కానీ అట్లా కాకుండా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మీ వేరే కులాలు అంటే మీకు డబ్బు ఎవరికి ఉన్నది అంటే ఆర్థిక బలం ఎవరికి ఉంది ఎవరికి వాళ్ళకి పోయి సపోర్ట్ ఇస్తారు మీరు అంటే కింద కుల మీ జ్ఞానం ఏమైంది విఘ్నులు కదా మీరు మీ జ్ఞానవంతులు అయితే అరే మాకు శాతగానులు అరే మేము పెడతాం పోయి ఉపకులాల గురించి అని ముందుకు వచ్చి మీ ప్రాబ్లం మీద అడగాల కదా అడగటం లేదు వీళ్ళు అంటే ఎక్కడ న్యాయం ఉంది వీళ్ళకి ఏడ ఉంది న్యాయం అంటే ఎవరు డబ్బులు ఇస్తే ఎవడు పవర్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడమేనా అది కాదు కదా మీ టీవీ ద్వారా కోరుతుంది ఇప్పటికైనా అక్కడ ఉన్న నాయకులకు మా మందకృష్ణన్నకు అక్కడ బీసీ నాయకులు ఏ నాయకులు అయినా ఒక్కసారి 57 కులాల గురించి మాట్లాడండి 57 కులాల్లో మాల మాదిగత కన్నా 100% వెనుకబడ్డాయి పాతాళంలో 100 మీటర్ దూరం తోవిపెట్టిరు మమ్మల్ని మరి మా గురించి మాట్లాడకుండా మీరు ఒక మాది అనే రిజర్వేషన్ అడుగుతుంది మాది అని అంటే మాదే కాదు మాదితో 57 కులాలు పిలిపించి అడగండి